మళ్ళీ వీటి గురించి మాట్లాడటానికి నాకు చాలా బాధగా అనిపించిన అంశాలు ఏంటంటే రెండు అంశాలండి, 3 అంశాలు. ఒక అంశం వచ్చేసి ల్యాండ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు, అదొకటి. మరీ ముఖ్యంగా నన్ను బాధించినటువంటి విషయం ఏంటంటే అక్షరాస్యతలో భారతదేశంలో అట్టడుగు స్థానంలో తెలుగు రాష్ట్రాలు ఉండటం ఒకటి. మూడవది, ఒక ముఖ్యమంత్రి హోదాలో 5 సంవత్సరాలు పనిచేసిన ఒక ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆయన రాజ్దీప్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూసిన తర్వాత నిజంగా ప్రజలంటే గొర్రెలు అనుకుంటున్నాడు ఈ మనిషి. ఎక్కడ బతుకుతున్నాం మనందరం? రాష్ట్రానికి ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వలేవంట, రెండోది కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వలేవంట, సరిపడా ఉద్యోగాలు ఇవ్వలేవంట. మీరు గొర్రెలు కాసుకోండి, మరి అలాగే మటన్ షాపులు పెట్టుకోండి, చేపల షాపులు పెట్టుకోండి, దాని తర్వాత ఇంకా 2-3 బార్బర్ షాపులు పెట్టుకోండి. వీటి వల్ల ఎంఎస్ఎంఈలు అన్నాడు, ఎంఎస్ఎంఈలకిను వీటికి సంబంధం లేనటువంటి తను ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన దాన్ని చెప్పకనే చెప్పాడు రాజ్దీప్ ఇంటర్వ్యూలో. అది చాలా దుర్మార్గం అండి. నిజంగా ఉద్యోగాలు ఇవ్వలేని, ఉద్యోగాలు సృష్టించలేని ఒక ప్రభుత్వం అసలు ఆ క్షణంలో తనకి హక్కు లేదు, ప్రజలను పరిపాలించే హక్కు లేదు. ఎంత దుర్మార్గం అండి. ఒక్కసారి విద్యార్థులు, ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత, ఆంధ్రప్రదేశ్ వెలుపల ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ని గొర్రెలు బర్రెలు కాసుకొని బతకమంటున్నాడు, ఉద్యోగాలు రావు అని చెప్తున్నాడు అంటే నా అనుమానం నిజమే. ఏంటంటే ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి రేపొద్దున మీరు బర్రెలు గొర్రెలు కొనుక్కోవటానికి తను ఈ భూములన్నింటినీ కూడా వరల్డ్ బ్యాంకులోనో ఏ బ్యాంకుల్లోనో తాకట్టు పెట్టేసి మిమ్మల్ని గొర్రెలుగా మార్చి ఆ తరువాత తన ఈ సామ్రాజ్యాన్ని ఏలుకుందామనే ఆలోచన క్లియర్గా కనపడిందండి. నిజంగా చాలా బాధేసింది సార్. నేను వద్దు అని అనుకున్నా, నేను మాట్లాడొద్దు అనుకున్నా, ఎవరికి సపోర్ట్ చేయొద్దు అని అనుకున్నా. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతని మళ్ళీ ఒక్కసారి ఆలోచించే విధంగా మాట్లాడకపోతే దేనికోసం బతకాలి? ఈ భూమి మీదకి వచ్చిన దేనికి బతకాలి ఇక్కడ? అంటే నేను సంపాదించుకోవాలి, నా పిల్లలు బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు అని అనుకుంటే 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ కోసం ఫైట్ చేసేవాడిని కాదండి. నా వల్ల కాలేదు, వద్దు అని ఎంత అనుకున్నా కానీ నా వల్ల కాలేదు. ఇదేంటండి దుర్మార్గం? ఒక ముఖ్యమంత్రి గొర్రెలు బర్రెలు కాసుకోమని చెప్తాడా? ఎంఎస్ఎంఈలు అంటాడు. ఎంఎస్ఎంఈల గురించి తన క్లారిటీ లేదని క్లియర్గా అర్థమైపోతుంది. ఒక పక్క రాజ్దీప్ ఎంఎస్ఎంఈలు అలాగే గొర్రెలు బర్రెలు అని చెప్తా ఉంటే ఆ మనిషికి కొంచెము కూడా ఎటువంటి అవగాహన లేనటువంటి ఒక వ్యక్తిని మీరందరూ గుడ్డిగా నమ్మి అతనికి అధికారం అప్పచెప్పారంటే నిజంగా ఇప్పుడు కూడా చెప్తుంటే మీరందరూ ఆ విషయాన్ని, మీడియా కూడా ఈ విషయాన్ని ఎక్కడ హైలైట్ చేయడం నా బాధది. మీరు కూడా అవకాశం ఉంటే మన షోలోనే ఒకసారి రాజ్దీప్తో ఏం మాట్లాడాడు, కటసేను వేసేసి రాజ్దీప్తో ఏం మాట్లాడాడు, యువతకి ముఖ్యంగా బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఒకసారి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల